నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ఏడాది తర్వాత ఏడాదిన్నర పాటు ప్రజల్లో ఉంటాను, నేను పాదయాత్ర చేస్తాను అని చెప్పేసి అనౌన్స్ చేశారు. అయితే ఆయన వస్తారో రారో, ఎందుకంటే గతంలో కూడా 2-3 సార్లు ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అన్నారు కానీ రాలేదు. ఇదే ఇక్కడ క్వశ్చన్ మార్క్ గా ఉంది అనుకుంటే సడన్ గా విజయసాయి రెడ్డి గారు బాంబు పేల్చారు. నేను కూడా పాదయాత్ర చేస్తున్నాను, ఈ జూన్ నుండి చేస్తాను అని చెప్పేసి అంటున్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి ఈయన విజయసాయి రెడ్డి గారి పాదయాత్రకి డిఫరెన్స్ ఏంటి? అసలు ఈయన గతంలో మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే జగన్ గారి దగ్గరికి వెళ్లేందుకు వీళ్ళు ఆలోచిస్తున్నారు అనే విధంగా ఉన్నాయి. మరి ఈ పాదయాత్ర కూడా ఆయన కోసమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీని గురించి మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే సార్, విజయసాయి రెడ్డి గారు ఈ ఏడాదిలో పాదయాత్ర చేస్తాను అని చెప్పేసి అనౌన్స్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేస్తాను అన్నారు. ఏం చేస్తున్న పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసమా, లేదు అంటే గనక ఈయన పొలిటికల్ కెరియర్ గ్రోత్ చేసుకోవడం కోసమా, లేదా ఈయన కూడా ఒక కొత్త పార్టీ పెడదాం అనుకుంటున్నారా? దేనికోసం ఈ పాదయాత్ర? ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా విజయసాయి రెడ్డి ఏదైనా చేస్తాడు అంటే ముందు అది కొట్టిపారేయాలి. అర్థమైందా? అతను ఏది చేసినా జగన్మోహన్ రెడ్డికి మేలు చేకూర్చేదైతేనే చేస్తాడు. గమనించుకోండి మీరు. 2014 నుంచి 2019 వరకు, 2018 చివరి వరకు అప్పుడు కూటమి ప్రభుత్వం కలిసి ఉంది. కూటమి ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసే ఉన్నాయి. ఇద్దరు కలిసే కేంద్రంలోనే, ఇక్కడ కేంద్రంలో 2 శాఖలు ఉన్నాయి వాళ్ళకి, మంత్రుల శాఖలు. అలాగే భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో 2 మంత్రి శాఖలు ఉన్నాయి. అంటే కలిసే ప్రయాణం చేశారు. ఇక్కడ ఈ మైత్రి బంధాన్ని విడగొట్టడానికి సర్వశక్తులు ఒడ్డి విజయం సాధించిన వ్యక్తి విజయసాయి రెడ్డి. ఇది మర్చిపోవద్దు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఆత్మలా వ్యవహరించేసి భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ మధ్య వైరుధ్యాలు సృష్టించడంలో, అపోహలు సృష్టించడంలో, ప్రతిరోజు వెళ్ళి లేనిపోయిన అబద్ధాలు చెప్పేసి చెవి కింద జోరేగల్లా నా సహజంగానే 3-4 సార్లు చెప్పిన తర్వాత ఎవరికైనా ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఏందా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. దాన్ని పెంచి పోషించేసి అతను ఆకట్టుకున్న వ్యక్తులను ఆకట్టుకొని ఏ విధంగా చేశాడో, పాత్ర నిర్వహించాడో మనం చూస్తూనే ఉన్నాం. ఇది 2014 నుంచి 2019 వరకు జరిగిన ప్రస్థానం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత అతను దూరం పెట్టాడనే ఇప్పుడు అతను చెప్తున్నటువంటి మాట. సరే, అధికారంలోకి వచ్చినప్పుడు జరిగే సహజంగా ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ప్రతి పైసా కూడా రాష్ట్ర ప్రజల యొక్క పన్నుల రూపాయల చెల్లించినటువంటి డబ్బే, రాష్ట్ర ప్రజలది. ఇక్కడ చెల్లి, తల్లి, కొడుకు ముగ్గురు ఇది నాది నాది అని భావిస్తున్నారు, కానీ ఇదంతా ప్రజలది. ప్రజలు డబ్బుల్ని, ప్రజల ఆస్తుల్ని పందారం చేసి వాళ్ళ తండ్రి వేరే వాళ్ళకి, వాళ్ళ ద్వారా తిరిగి జగన్మోహన్ రెడ్డికి అందజేసినటువంటి ధనం ఇదంతా. ఈ సంపద వాళ్ళకు దోసిపెట్టి, వాళ్ళ ద్వారా వాళ్ళకు ₹1 దోసిపెడితే వాళ్ళు ఒక ₹10 తిరిగి జగన్మోహన్ రెడ్డికి కంపెనీల్లో పెట్టడానికి ఆస్కారం కలగజేసినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. అట్లా ఎలా ఎవరి దగ్గర నుంచి ఏ విధంగా ఏ రూపేణా తీసుకోవాలి, ఏ డొల్ల కంపెనీలు సృష్టించాలి అని చెప్పని మార్గాలు చూయించేసి ఆచరణలో పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంత ఆస్తిపరుడు కావడానికి ఇతని యొక్క చాణక్యుని బుర్రే పనిచేసిందనేది మాత్రం మర్చిపోవద్దు. ఆ విధంగా చేసినందువల్లే సిబిఐ కేసులు, ఈడీ కేసులు 2వ ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి. ఈరోజు అధికార మార్పిడి జరిగిన తర్వాత సహజంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత అతను వాళ్ళ మనుషులు, రాజశేఖర రెడ్డి మనుషులు, ఇతను నిజంగా రాజశేఖర రెడ్డి కుటుంబానికి భక్తుడు, అందుట్లో అనుమానమే లేదు విజయసాయి రెడ్డి. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, రాజశేఖర రెడ్డి లెగసీని దాన్ని కంటిన్యూ చేయడానికి, కాబట్టి రాజశేఖర రెడ్డి అబ్బాయి ఒక్కడే ఉండాలి ఇక్కడ, రాజశేఖర రెడ్డి మనుషులు ఎవరు కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో అధికారం అనుభవించకూడదు అని చెప్పని ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం రాజశేఖర రెడ్డి మనుషుల్ని దూరం చేసిన మాట కూడా వాస్తవం. వాడు చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి కూడా నడుచుకుంటా వచ్చాడు. కాబట్టి ఇతని ప్రాబల్యం కొంత తగ్గిన మాట కూడా వాస్తవమే. కానీ అది ఇతను కోపమైందనో,
జగన్మోహన్ రెడ్డి మీద పగ తీర్చుకుంటాడనో మనం భావించడానికి వీల్లేదు. ఉమ్, ఎందుకంటే నిజంగా తనకు అవమానం జరిగింది, తనని దూరం పెట్టారు, వాళ్ళే అనుభవిస్తున్నారు, వాళ్ళే సంపాదించుకుంటున్నారు, నా దాకా రానివ్వట్లేదనే కోపం కనుక విజయసాయిరెడ్డి దగ్గర ఉన్నట్లయితే నిస్సందేహంగా అతను రెండో ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో, ఆదాయ పన్ను దాంట్లో, అక్రమ ఆర్జనల దాంట్లో అతను వెళ్ళేసి వాళ్ళకి వివరంగా చెప్పుండేవాడు. కానీ ఎక్కడా కూడా చెప్పలేదుగా. సంవత్సరం దూరంగా ఉన్నాడు, ఉమ్, రాజ్యసభకు రాజీనామా చేశాడు, మద్యం కుంభకోణం గురించి చెబుతున్నాడు, అతనే అన్ని పేర్లు చెప్పుకుంటూ వచ్చింది అతనే, అవును. నా ఇంట్లోనే జరిగిందని చెప్పాడు అని మనం భావిస్తున్నాం. గమనించుకోవాలి ఇక్కడ ఉహు, ఓకే. అని మనం భావిస్తున్నాం. అప్పటికే సిట్వాళ్ళ వివరాలన్నీ సేకరించారు కాబట్టి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి జర్నీ కాబట్టి డబ్బులు ఉమ్, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి దాకా వస్తారో అని ముందుగానే తన ద్వారానే ఏదో చెప్తున్నట్టు చెప్పి జగన్మోహన్ రెడ్డి మంచాడు, అంతా చేసింది కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెబుతున్నాడు. కేసిరెడ్డి గమనించుకోండి మీరు. రాజశేఖర రెడ్డి, అవును. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు, ఉమ్, మిగిలిన వాళ్ళు నడిపించారు కోటరీ, ఆయన పేరును ఆయన వాడుకున్నారు. పేరును వాడుకున్నారని చెప్పే దాంట్లో ముందుగా విజయసాయిరెడ్డి అలా లీకులు ఇచ్చుకుంటూ వచ్చేసి దీన్ని పక్కకు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఓకే, డైవర్షన్ పాలిటిక్స్ ఆల్రెడీ జగన్ స్టార్ట్ చేసేసాడు. ఇప్పుడు కూడా ఈ పాదయాత్ర ముందు ఆయనకంటే ముందు పాదయాత్ర ఎందుకు చేయాలనుకుంటున్నాడు అనేది ఇంకా మనకి ఇదిమిద్దంగా తెలియకపోయినా కూడా ఉమ్, అతను పాదయాత్ర చేశాడు అనుకోండి, ఉమ్, పార్టీ తరపున చేస్తే పార్టీ శ్రేణులు వస్తాయి. ఉమ్, గమనించుకోండి, పార్టీ శ్రేణులు వస్తాయి. అవును. విజయసాయిరెడ్డి సొంతంగా చేస్తే అసలు ఎవరు వస్తారో చూడాలి ముందు. అప్పుడు కూడా పార్టీ శ్రేణులు వచ్చినాయి అనుకోండి, ఉమ్, ఇది వాళ్ళ వ్యూహంలో భాగం, వాళ్ళ వ్యూహమే, అందుకు అంతే. అనుమానమే లేదు. ఉమ్, అంటే ప్రజల స్పందన ఎలా ఉందో ముందుగా ట్రయల్ కోసం ఇతను పంపిస్తున్నాడేమో ఓ సంవత్సరంన్నర ముందు, మీరు గమనించుకోవాలి. అంటే ఇప్పుడు కల్తీనే వ్యవహారం కావచ్చు, మీరు అన్నట్టు ఇంతకుముందు ప్రస్తావించారు మద్యం కుంభకోణం, తర్వాత ల్యాండ్ స్కామ్లు, ఈ మాఫియాలు, వీటన్నిటికీ సంబంధించి సమాధానాలు ఇది మేం చేయలేదు, వాళ్ళకి ఎవరికి సంబంధం లేదంటూ ఈయన చెప్పుకునే ప్రయత్నం చేస్తారు ఇందులో. నిస్సందేహంగా అట్లా ముందుగానే ప్రిపేర్ చేసి జనాలని ఆ, ఇందులో జగన్మోహన్ రెడ్డి లేడు, కావాలని కోటరీ చేశారు అని చెప్పని ఎవరో ఒకరి పేరు మీద దాన్ని నెట్టేసేసుకుంటూ ముందుకెళ్లే క్రమంలో నేను అమాయకుడిని, మా అధినేత అమాయకుడు అని చెప్పుకోవడానికి విజయసాయిరెడ్డిని ప్రయోగిస్తున్నారని అయితే నేనైతే చెప్తున్నాను. అంటే మచ్చ తుడిచేసుకుందాము, ఇప్పుడన్నా నాయకులు పోతే పోయారు, కొత్త వాళ్ళు వస్తారు. ఎటు అంతే కదా. ఇప్పుడు నన్ను చూసి ఓట్లేస్తున్నారు, నా కోసమే ఓట్లేస్తున్నారు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది అది నిజమే, దాంట్లో కూడా మనమేం కాదనడానికి అంతే వీల్లేదు. కదా. ఆ స్థాయి వాడే, అందులో అంతే. అనుమానమే లేదు. కాబట్టి ఎవరిని పెట్టినా నా కోసమే ఓట్లేస్తారు కదా. వీళ్ళు ఏముంది డమ్మీలు, వీళ్ళతో నాకు అవసరం ఏముంది, నేను తయారు చేసేవాళ్ళు కదా, అంతే. నన్ను చూసే కదా వాళ్ళకి, ఇంకా నలుగురు నేను లేకపోతే ఎవడు చేసుకోవచ్చు. గెలుస్తాడు, ఈ ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి అతను ఏ విధంగా అయినా అతని కోసం, అతను లబ్ధి చేకూర్చే విధంగా, అతను బయటపడటానికి ఎవరినైనా ఊబిలో నెట్టేస్తాడు. కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకొని మాత్రమే కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప ఉమ్, ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యతిరేకంగాను. అంటే మధ్యలో విజయసాయిరెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, ఉమ్, ఆయన కూడా అమ్ముడు పోయినట్టే మాట్లాడాడు కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఓహో నిజంగా జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి ఉమ్, కాబట్టి మనం కనుక దగ్గర తీస్తే మనకి ఏదన్నా అన్ని విషయాలు చెబుతాడేమో అని అపోహపడి దగ్గర తీస్తారేమో అని భావించాడు. ఉమ్, కానీ ఇలా అవకాశం ఇలా విజయసాయిరెడ్డి గురించి అంతా తెలుసు కాబట్టి, వాళ్ళిద్దరికి ఉన్నటువంటి అనుబంధం కూడా అందరికి తెలుసు కాబట్టి ఎవరు కూడా పెద్దగా అవకాశం ఇవ్వాల. ఉమ్, కాబట్టి ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో మళ్ళీ కొత్త మార్గాన్ని ఎన్నుకున్నాడు. పార్టీ పెడతానేనో లేకపోతే ఏదో ఒకటి చూద్దాం, అసలు ఏం జరుగుతుందనేది చూడాలి. రైట్. అంత తప్ప జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయంటే మనం అయితే నమ్మాల్సిన పని లేదు. ఓకే. ఈ పాదయాత్ర నిజంగా పాదయాత్ర అతను అన్నట్టు జూన్ అంటే 2 సంవత్సరాలు పూర్తవుతాయి. ఉమ్, అంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి ఇతని పాదయాత్రకి అనుకున్న దానికి 1 సంవత్సరంన్నర దూరం ఉంటుంది.
ఉమ్. ఓ ట్రయల్గా భావిస్తుంటారు వీళ్ళు. అంతే, ఈయన ఒకసారి చేసేస్తే ఆ తర్వాత సాఫ్ట్ వాళ్ళు కార్నర్, జగన్మోహన్ రెడ్డి మీద సాఫ్ట్ కార్నర్ ఏర్పాటు చేయడానికి. ఓహో, అప్పుడు పాదయాత్రలో ఈయనకి జనాలు రావాలన్నా ఈయన మాటలు నమ్మాలన్నా ఇప్పుడు ఒక ఇదిని తీసుకెళ్తున్నారు ఇతను ప్రజల్లోకి. జనంలోకి వెళ్ళేసి ఇదిగో ఇట్లా జరిగింది, మాకేం సంబంధం లేదు, ఫలానా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి చేశాడు, లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి చేశాడు, ఉమ్. లేదంటే చివరికి తప్పనిసరి పరిస్థితిలో ఉంటే ఓ మిథున్ రెడ్డి చేశాడు, సజ్జల రామకృష్ణారెడ్డి చేశాడు, అంతేగాని జగన్ జగన్ చేయలేదు, ఆయనకి జగన్ ఏ పాపం అమాయకుడు, తెలియదు. ఏమీ తెలియదు. ఈ విధంగా చెప్పే క్రమంలో ఆ కోటరీ వాళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అయ్యాడు. మీరు ఇప్పుడు కూడా కోటరీ అలా చేస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు, ఆయన మంచివాడే అనే విషయాన్ని జనంలో తీసుకెళ్ళటానికి ఒక సాధనంగా విజయసాయిరెడ్డి ముందుకు వస్తున్నాడు అని అయితే నేను భావిస్తున్నా. నాకు తెలిసి పాదయాత్ర ఉండకపోవచ్చు, ఉమ్. ఒకవేళ ఉంటే మాత్రం జరిగే పరిణామాలు అయితే ఇవి. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you.